వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపు ఒడ్డు కొరకై నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మై ప్రజెన్స్ షెల్ గో విత్ ది. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, దేవుడు ఈ ఉదయకాలము మనకు అనుగ్రహిస్తున్న ఒక గంభీరమైన వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇశ్రాయేలీయులు ఎంతో అవిధేయత చూపిన తర్వాత దేవుడు వారిని మరలా ప్రేమించి కరుణిస్తూ వచ్చాడు. అప్పటిదాకా ఒక దేవదూతను వారికి తోడుగా పంపించిన దేవుడు ఇక అంటున్నాడు, ఇక దూతతో మీకు పని లేదు, నేనే మీకు తోడుగా ఉంటాను, నా సన్నిధి మీతో ఉంటుందని చెప్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. మనుషుల సన్నిధి, స్నేహితుల సన్నిధి, బంధువుల సన్నిధి, ఈ సన్నిధి అనగా స్నేహము, సహవాసము, తోడు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి తాత్కాలికంగానే ఉంటాయి. మనుషుల యొక్క సహవాసము, సన్నిధి కొద్ది వరకే మనకు పరిమితంగా ఉంటుంది, కానీ అన్ని పరిస్థితుల్లోకి వారు రాలేరు, అన్ని కష్టాల్లో వారు ఉండలేరు, అన్ని సమస్యల్లో వారు రాలేరు. కానీ దేవుడు అంటున్నాడు, నా సన్నిధి మీతో వస్తుంది. నిజం చెప్పాలంటే భక్తులుగా, ప్రజలుగా, మనుషులంగా దేవుని సన్నిధికి మనం వెళ్ళవలసి ఉండగా దేవుడు ఎంతో తగ్గించుకొని నేనే మీతో వస్తాను అని చెప్పటం ఎంతో గొప్ప భాగ్యం. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదో కాల సమయంలో మనుషులు ఎవరో నీతో రావట్లేదని, మనుషులు ఎవరో నీతో ఉండట్లేదని, మనుషులు ఎవరో నీతో మాట్లాడటం లేదని, మనుషులు ఎవరో నీకు కనపడటం లేదని దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, విచారపడుతున్నావేమో. అవసరం లేదు. వారికి వాటికి మించిన గొప్ప దేవుని సన్నిధి నీతో ఉంది. ఈ ఉదయకాలము ఈ సన్నిధి నీకు ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. అందుకనే దేవుడు నా సన్నిధి మీతో ఉంటుంది అన్నప్పుడు ఇశ్రాయేలీయులు నిజంగానే వారి పాపాల విషయంలో పశ్చాత్తాపడుతూ వచ్చారు, వారి అవిధేయతను ఒప్పుకుంటూ వచ్చారు. నిజంగా అంత గొప్ప దేవుడు, సృష్టికర్త, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి రావటం, ఎక్కడుంటే అక్కడ ఉండటం, అది ఎంత గొప్ప భాగ్యము. దేవుని సన్నిధి అనేది మనకి ఏది కావాలో ఏర్పాటు చేయటమే కాదు, మనకు మార్గదర్శిగా ఉండి ఎక్కడికి వెళ్ళాలో ఆయనే మనకు తెలియచేస్తాడు. అంతేకాదు, ఎక్కడ ఏది కావాలో ఆయనే మనకు అందిస్తాడు. అందుకని కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉన్నప్పుడు కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యాలు, సమస్యలు రావచ్చు. కానీ వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఏంటంటే విజయమే. ఇప్పుడు ఎంత దుఃఖపడుతున్నావో అంత సంతోషిస్తావు, ఎంత బాధపడుతున్నావో అంత ఆనందిస్తావు, ఎంత కృంగిపోయి ఉన్నావో అంత గంతులేసే రోజు వస్తుంది. అందుకని కోరి టెన్ బూమ్ అనే ఆ గొప్ప సహోదరి చెప్పిన ఒక మాట ఏమనిందంటే, డోంట్ రెజిల్, జస్ట్ నెజిల్ అంటుంది. అంటే పోరాడవద్దు, దేవునికి లోబడి ఉండు అని. నిజంగా ఈ దినాన నువ్వు కూడా దేవుని మీద పోరాడుతున్నావేమో. ఏదో నీకు ఇవ్వలేదని, ఏదో జరగలేదని, ఏదో నీకు ఉండలేదని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క క్షణం ఆలోచించు. దేవుడు నీకేదో ఇవ్వలేదనే కంటే నీకు ఇంకా ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని, పిల్లలను, ఉద్యోగాన్ని,
ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి, ఆయన సన్నిధిని ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఉదయకాలము ఈ మాటల ద్వారా దేవుడు వర్తమానం లోతులోనికి మనం తీసుకువెళ్తూ ఉంటుండగా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. కాబట్టి నీ దిగులు, నీ చింత, నీ విచారం, నీ బాధంతా పక్కన పెట్టు. మనుషులు మాట్లాడే మాటలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. మనుషులు చూసే చూపులు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. వారి నిందలు, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు వారు నిన్ను కొడతారు. నీ చేతి దెబ్బలు కూడా నువ్వు తింటూ ఉంటావు. ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇవన్నీ కూడా నీకు సర్వసాధారణమే. వీటన్నిటికీ మించిన దేవుని సన్నిధి నీతో ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకేమేమి లభిస్తుంది అనేది ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా కొలస్సీ 1:22 తన సన్నిధిని అంటూ కింద మిమ్మును సమాధానపరచెను. మొట్టమొదట దేవుని సన్నిధిలో మనకు సమాధానం ఉంది. అనగా ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దేవుని సన్నిధి నీతో వస్తుంది కాబట్టి నీకు సమాధానం లభిస్తుంది. నిన్ను బాధించేవాళ్ళు, నిన్ను కోప్పడేవాళ్ళు, వారు నిన్ను ఏమీ చేయలేరు. ఇంకా చెప్పాలంటే వారు నీతో సమాధాన పడతారు. దేవుని సన్నిధి వస్తుంది అంటే సమాధానము నీతో వస్తుందని గుర్తుపెట్టుకో. ఇది ప్రజెన్స్ ఆఫ్ పీస్. రెండవది మనం చూసినట్లయితే లూకా సువార్త 1:75-76 వచనాల్లో మనం చూస్తే, మనం శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని అంటూ సేవింపను. రెండవది చూసినట్లయితే ఆయన సన్నిధిలో సేవ ఉన్నది. నీకు ఏ పని కావాలో, ఏ ఉద్యోగం కావాలో, ఏ పరిచర్య కావాలో ఆయన సన్నిధి నీకు ఇస్తుంది. ఇది రెండవది ప్రజెన్స్ ఆఫ్ సర్వీస్. ఆయన సన్నిధిలో ఒకటి సమాధానం, రెండవది ఆయన సన్నిధిలో నీకు సేవ ఉంది. దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ప్రియులారా, ఒక దినాన నువ్వు ఒక గొప్ప ప్రభుత్వ సేవకుడువు కావచ్చు, గొప్ప ఉద్యోగివి కావచ్చు. అంత మాత్రమే కాదు, ఒకవేళ అంతకు మించి గొప్ప దేవుని సేవ భాగ్యమే నీకు ఇస్తాడేమో. ఇది దేవుని సన్నిధి నీకు తీసుకొచ్చే రెండవ విషయము. అందుకని జకరియా 3:7 నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును అంటున్నాడు. ఇలాంటి గొప్ప వాగ్దానాన్ని ఇప్పటికే చాలామంది సొంతం చేసుకొని ఉంటారు. మూడవది చూసినట్లయితే యెషయా గ్రంథం 23:18 యెహోవా సన్నిధి నివసించు వారికి సంతుష్టి ఇచ్చు అంటున్నాడు. మూడవది ఆయన సన్నిధిలో సంతుష్టి ఉంది. ఎలాంటి కొరతలు, ఎలాంటి కొదువులు, ఎలాంటివన్నీ కూడా ప్రియ సహోదరుడా సహోదరి అవి తాత్కాలికమే. కానీ దేవుని సన్నిధిలో నీకు సంతుష్టి ఉంటుంది. అనగా నీ కొదువలు, నీ కొరతలు, నీ అక్కర, నీ లేమి అంతా దేవుడు తీసేస్తాడు. ఈ సంతుష్టి అనే మాట ఒక రకంగా చెప్పాలంటే సమృద్ధి కంటే గొప్ప మాట. అనగా నువ్వు ఆశ్చర్యపోతావు, ఇంత ఎందుకు దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తున్నాడు అని నువ్వు ఆశ్చర్యపోతావు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏది కొదువుగా ఉందో రేపు నీకు లెక్క పెట్టుకోవటానికి కూడా సమయం దొరకపోవచ్చు. అంత సమృద్ధి ఇస్తాడు. ఏది ఇరుకుగా ఉందో అసలు కొలవటానికి కూడా కష్టమయ్యేంత విశాలత దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ సహోదరి, మూడవది ఆయన సన్నిధి నీకు ఇచ్చేది ఈ సంతుష్టి. నాలుగవ మాట చూస్తే యెషయా గ్రంథం 9:3 చివరి మాట, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. నిజమే, ఆయన సన్నిధిలో ఎంత గొప్ప సంతోషం. కీర్తన 16:11 కూడా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదంటున్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని సన్నిధిలో నీకు సంతోషం ఉంటుంది. హన్న దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత దుఃఖపడిందో అంత సంతోషిస్తూ ఉంది. ఈరోజు నీ బలహీనతను బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, వీటన్నిటిని బట్టి నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో అంతకు మించి సంతోషించే దినము రాబోతుంది. ఎందుకనగా
దేవుని సన్నిధి నీతోనే ఉన్నది. 5వ మాట చూస్తే కీర్తన 102:28, వారు నీ సన్నిధిని స్థిరపరచబడుదురు. 5వది, ఆయన సన్నిధిలో స్థిరత్వం ఉంది. ఈరోజు చాలామంది నిన్ను చూసి రకరకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. నీకు ఎలాంటి జీవితం లేదని, నీ లైఫ్ సెటిల్ అవ్వట్లేదని, ఇంకా నువ్వు అటు ఇటు తిరుగుతున్నావని, ఇంకా నీకు నిలకడ లేదని, తాడులేని బొంగరమని ఎన్నెన్నో మాటలు అనొచ్చు. ప్రియులారా, ఈ మాటలు నిందలనేవి ఎక్కడో కాదు, మొట్టమొదటిగా నీ ఇంట్లోనే స్టార్ట్ అవ్వచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దిగులు పడొద్దు. ఇవన్నీ కూడా నీ స్థిరత్వానికి పునాదులను గుర్తుపెట్టుకో. ఈరోజు నిన్ను త్రోసివేసేవారు, చులకనగా చూసేవారు, ఇక నువ్వు పనికిరావు, నువ్వు స్థిరపడవు అని ఎవరెవరు అంటున్నారో వారందరూ ఆశ్చర్యపోయే దినం ఒకటి రాబోతుంది. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను స్థిరపరుస్తాడు. వ్యక్తిగతంగా నీ స్థిరత్వం ఉంటుంది, ఉద్యోగపరంగా నీ స్థిరత్వం ఉంటుంది. అంత మాత్రమే కాదు, కుటుంబ పరంగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఒక గొప్ప తల్లిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఒక గొప్ప సేవకుడిగా నిన్ను స్థిరపరిచే దినము, సేవకురాలిగా స్థిరపరిచే దినము కూడా ఉంటుంది. ఇప్పుడున్న కరువులు, ఇప్పుడున్న బాధలు, ఇప్పుడున్న చీత్కారాలన్నీ కూడా ఆ రోజు నువ్వు గుర్తు చేసుకున్నా నీకు గుర్తు రావు. ఎందుకనగా ఆయన సన్నిధి నీతో ఉంది కాబట్టి గొప్ప స్థిరత్వాన్ని నువ్వు పొందబోతున్నావు. ప్రియ సహోదరి, ఇక్కడ ఒక మాట, ఒక నిమిషం ఆగాలనిపిస్తుంది. ఒకవేళ నువ్వే ఈ స్థిరత్వం లేకుండా ఉన్నావేమో, అందరూ వదిలేశారేమో, త్రోసివేశారేమో, ఇక నీ గురించి పట్టించుకోవటం లేదేమో, వారు మర్చిపోయారేమో. ప్రియ సహోదరుడా, ఇప్పుడే దేవుని కార్యం నీ జీవితంలో ప్రారంభమవుతుంది. సహోదరి, నమ్ము, దేవుని కార్యం నీ జీవితంలో ప్రారంభమైంది. నువ్వు స్థిరపడే వరకు కూడా ఆయన సన్నిధి నిన్ను విడిచిపెట్టదు. 6వదిగా చూసినట్లయితే కీర్తన 96:6, ఆయన సన్నిధిని ఘనత ప్రభావములున్నాయి, బల సౌందర్యములు ఉన్నాయి అంటున్నాడు. 6వది చూస్తే ఆయన సన్నిధిలో సౌందర్యము అనగా పనికి రాకుండా, త్రోసివేయబడి, నిరాకరించబడి, తృణీకరించబడి, అసహించుకోబడుతున్న నీ జీవితానికి ఎంత గౌరవము, ప్రభావము, బలముతో కూడిన సౌందర్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరు నిన్ను చూసి అసహించుకున్నారో వారు నిన్ను చూసి ముచ్చటపడే రోజు రాబోతుంది. దేవుడిచ్చే సౌందర్యం అది ఎంత అద్భుతమైనదంటే చెప్పటానికి వీల్లేదు. ఇప్పుడు ఎంతోమంది బాహ్య సౌందర్యాన్ని చూసి, శరీర సౌందర్యాన్ని చూసి నిన్ను రకరకాల మాటలు అంటున్నారేమో, వారు సౌందర్యంగా ఉన్నారు అని వారి యొక్క శరీర సౌందర్యాన్ని బట్టి నిన్ను తిరస్కరిస్తున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకివ్వబోయే సౌందర్యం ముందు ఈ లోకంలో ఏ సౌందర్యం పనికిరాదు. అంత మాత్రమే కాదు, నయమాను తన శరీరం ఎంత పాడైపోయి, ఎంతగా కుళ్ళిపోయి, ఎంత ఘోరమైపోయిందో దేవుని మాట విన్నప్పుడు, యోర్దాను నది అనే ఆ దేవుని సన్నిధి అనుభవానికి వచ్చినప్పుడు ఎంత చిన్న పిల్లవాని రూపం వలె ఎంత గొప్ప సౌందర్యాన్ని పొందుకున్నాడు. శరీరరీతిగానే అలా ఉంటే ఆత్మీయంగా నీకు అంతకంటే ఎక్కువ సౌందర్యాన్ని ఇస్తాడు. సామాజికంగా నీకు సౌందర్యాన్ని ఇస్తాడు. నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ ప్రయత్నాలలో కూడా ఈ సౌందర్యాన్ని నువ్వు అనుభవించగలవు. దేవుని సన్నిధికున్న గొప్పతనం ఇదే. 7వదిగా చూసినట్లయితే 89వ కీర్తన 35వ వచనములో, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండును. 7వది, ఆయన సన్నిధి నీతో ఉంటే సింహాసనము నీతో ఉన్నట్లే. ఏంటి సింహాసనపు అనుభవం అంటే, దేవుడు గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నతంగా చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సన్నిధి నీకు తోడుగా వచ్చునన్న దేవుడు, సన్నిధి అనే సాతో వచ్చిన ఆ 7 సంగతులే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎందుకు దిగులు పడతావు? ఎందుకు విచారంగా ఉంటావు? ఎందుకు ఇంకా కృంగిపోతావు? ఎందుకు ఇంకా చెదిరించుకుంటావు? ఎందుకు నిన్ను నీవు తక్కువ చేసుకుంటున్నావు? దేవుని సన్నిధి నీకుంది. కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు
ప్రధానమంత్రులు సైతం కూడా కలిగి ఉండలేని దేవుని సన్నిధి దేవుడు నీకిచ్చాడు. ఈ సన్నిధిని పోగొట్టుకోవద్దు. ఈ సన్నిధిని ప్రియులారా, ఈ రోజంతా మనం ధ్యానించిన ఎన్ని గొప్ప విషయాలు ఆయన సన్నిధిలో దొరుకుతాయి. కాబట్టి ఇంత గొప్ప సన్నిధి నీతో కూడా వస్తుంటే నువ్వెందుకు దిగులుగా వెళ్తావు, విచారంగా వెళ్తావు, బాధతో వెళ్తావు, వేదనతో వెళ్తావు, బలహీనతతో వెళ్తావు? ఆయన సన్నిధిలో నీతో ఉంది కాబట్టి, ఆయన సన్నిధి నీతో నడుస్తుంది, ఆయన సన్నిధి నిన్ను వెంబడిస్తుంది కాబట్టి ఎప్పుడైనా నీ పరిస్థితి మారిపోవచ్చు. ఏ క్షణమైనా నీ సమస్యలన్నీ తొలగిపోవచ్చు. ఏ నిమిషంలోనైనా నీ శోధనలన్నీ మట్టుమాయమైపోవచ్చు. నీ బలహీనతలు పోయి నీకు ఆరోగ్యం రావచ్చు. నీ ఓటమి తొలగిపోయి దేవుడు నీకు విజయం ఇవ్వచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది అని ఆ దినాన్ని దేవుడు మోషే దినాల్లో ఇశ్రాయేలుకు చెప్తే, ఈ దినాల్లో అంతకు మించి ఆయన సన్నిధి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ రూపంలో మనల్ని వెంబడిస్తుంది. నిన్నటి దినాన వేకప్ వర్డ్లో, వేకు వాక్యంలో ఆయన శిలువ గురించి చూస్తూ వచ్చాం. ఈ దినము కూడా ఆ శిలువ నిన్ను వెంబడిస్తూ నిన్నెంతగానో నడిపిస్తేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధి నీతో ఉంది. ఏం దిగులు పడొద్దు, భయపడొద్దు. ఎప్పుడు ఏది కావాలో, ఏ అవసరము, ఏ క్షణంలో ఏది కావాలో ఆయనే చూసుకుంటాడు. నువ్వు వెళ్తుండగా మార్గంలోనే కార్యాలు జరిగిపోతాయి. విశ్వాసంతో ఉండు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి ఈ దినమంతా నిన్ను నడిపించాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయం నా సన్నిధి నీకు తోడుగా వచ్చునన్న గొప్ప గంభీరమైన వాగ్దానం మాకు గుర్తు చేశారు ప్రభువా. ఇశ్రాయేలు జీవితంలో ఇంకా దూత కాదు, నేనే వచ్చేస్తాను అని మీరు చెప్తూ వచ్చిన ఆ గొప్ప మాట ఇది మాతో కూడా చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మా కొరకే బలి అయిపోయి ఆ సిలువను మా జీవితానికి గొప్ప విలువగా, గుర్తుగా, ఆ సిలువ యొక్క అనుభవంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆ సిలువే మాకు సన్నిధిగా, మాకు తోడుగా ఉండి మమ్మల్ని వెంబడిస్తుందని, మాకెంతో సహాయపడుతుందని మాట్లాడారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి అన్ని విషయాలలో ఈరోజు వారితో ఉంచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,